ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధమ్మపేట మండలం పూసుకుంట కట్టూరుకూరు కొండారెడ్ల గ్రామాల్లో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 5 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించనున్న హై లెవెల్ వంతెనలు, రోడ్లకు శంకుస్థాపన చేసి గిరిజనుల భూముల్లో వ్యవసాయం కోసం ఐటీడీఏ నిధులతో వేసిన 12 బోర్లని మంత్రి ప్రారంభించారు. ఈ బోర్ల సాయంతో పామాయిల్ సాగు ఎంతో లాభదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఇక కొండారెడ్లకు కూడా నచ్చజెప్పిన మంత్రి కొండారెడ్ల భూముల్లో పామాయిల్ మొదటి మొక్కను కూడా వేసి పామాయిల్ ప్లాంటేషన్ను ప్రారంభించారు. అడవులను రక్షించేది గిరిజనులేనని, ఆదివాసీ జాతులను వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ సహా అధికారులతో చర్చించారు. వెళ్ళిపోయింది మన పంపకంలో. కాబట్టి మనకి అక్కడక్కడ కొంచెం ఈ జాతి మిగిలింది. ఈ జాతిని రక్షించుకోవడంతో పాటు ఆడబిడ్డలు కూడా బ్రహ్మాండంగా ఈ స్థాయిలో కూర్చునేటట్టుగా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆయన గారు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కంటే ముందే ఆదివాసీ ప్రముఖులతోటి మీటింగ్ పెట్టి ఆదివాసీకి కావాల్సినటువంటి ప్రభుత్వం చేయగలిగినటువంటి పనులన్నింటినీ కూడా అనౌన్స్ చేశారు. వాడి యొక్క చదువుల కోసం కానీ, వాడి యొక్క వ్యవసాయం కోసం కానీ, వాడి యొక్క ఇండ్ల కోసం కానీ, ఆ హ్యాబిటేషన్స్ ఏ రకంగా చేయగలగాలో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం శక్తిని కూడా ఇటువంటి గ్రామాల మీద పెట్టాలి. జిల్లా యంత్రాంగం